కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. ముఖ్యంగా గోనెగండ్ల ప్రభుత్వ కళాశాల ఆవరణలో మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆ కళాశాల ఆవరణలో విషసర్పాలతో పాటు మందుబాబుల హల్చల్ చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ కళాశాలలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సోషల్ మీడియా ద్వారా అధికారులను ఆదేశించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రి స్పందించి 2 నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్నాను. నేను సెకండ్ ఇయర్. మాకు కాంపౌండ్ లేక అవుటర్స్ వస్తున్నారు. ఇక్కడ పాములు అవన్నీ తిరుగుతున్నాయి. నైట్ టైం అవుటర్స్ వచ్చి గ్రౌండ్ లో సీసాలు అవన్నీ పడేస్తున్నారు. మాకు సేఫ్టీ ఏం లేకుండా ఉన్నాయి. తాగడానికి వాటర్ కూడా లేవు. మాకు సిసి కెమెరా పెట్టిస్తే బాగుంటది. నారా లోకేష్ గారు స్పందించి 1.5 నెలలు అయింది, కానీ ఇప్పటి వరకు ఏం చేయలేదు. మాకు తొందరగా చేస్తే కొద్దిగా బాగుంటది. మాకు కాంపౌండ్ కట్టిస్తే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా బాగుంటది. మాకు ఏం సేఫ్టీగా లేకుండా ఉంది. ఇక్కడే తాగి ఇక్కడే అన్ని పడేసిపోతున్నారు. కుర్కురే ప్యాకెట్స్, సీసాలన్నీ. మాకేం మెయిన్ రోడ్ ఇక్కడే ఉంది. బైక్స్ అన్ని. మాకేం సేఫ్టీగా లేదు. మాకు కాంపౌండ్ కట్టిస్తే కొద్దిగా బాగుంటది. నారా లోకేష్ గారు. తులసి, ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక నిమిషం అంటే వీడియో చూడన్నా. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో జూనియర్ ప్రభుత్వం కాలేజీలో కంపోలేరు మంది స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారన్న. అలాగే కంపోలేరు మండల కుక్కలు, పాములు, తేళ్ళు అన్ని వస్తున్నాయంట అన్న. అందుకోసం స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారన్న. అలాగే రాత్రి పూట వచ్చి అన్న వాళ్ళు మందు తాగి సీసలు పలగొట్టుపడుతున్నారన్న. స్టూడెంట్స్ తొక్కి చాలా బాధపడుతున్నారన్న. నువ్వు త్వరగా కాలేజీ మీద చర్య తీసుకుంటావని కోరుకుంటున్నా అన్న. నా వీడియో ఫండ్ చేసి 2 నెలలు అయినా కానీ ఒకరు అధికారు వచ్చి ఇక్కడ ఎవరు పట్టించుకుంటారన్న. నువ్వు త్వరగా వచ్చి చర్య తీసుకో అన్న. ఒక నిమిషం అంటే వీడియో చూడన్న. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో జూనియర్ ప్రభుత్వం కాలేజీలో కంపోలేరు మంది స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు.